ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. హరి ఓం. 27 నక్షత్రాలలో భాగంగా ఈరోజు పునర్వసు నక్షత్రం గురించి, వారి యొక్క గుణగణాలు, లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు మిథున రాశిలోను, 4వ పాదము కర్కాటక రాశిలోను ఉంటుంది. ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి బృహస్పతి, అధిదేవత అదితి అనగా దేవతల మాత. ఈ పునర్వసు నక్షత్రములో శ్రీరాముడు జన్మించాడు. పునర్వసు నక్షత్రము దేవగణం, ఆదినాడి, పురుషజాతి నక్షత్రము. ఈ పునర్వసు నక్షత్రమందు జన్మించిన వారికి కుజదోషము లేదు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు ఆశావాదులు, జ్ఞానము మరియు ఆధ్యాత్మికత పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. వీరు తెలివైన వారు, సృజనాత్మకత, అనుకూలతలు కలిగి ఉంటారు. మిత్రులు ఎక్కువ. అనేక విషయములందు వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. వీరు మానసికంగా కొంత బలహీనులు అని చెప్పవచ్చు. ప్రజాహిత కార్యక్రమములలో మరియు గ్రంథకర్తలుగాను రాణిస్తారు. అతి సూక్ష్మము, వాడిగల మనస్సు గలవారు. స్త్రీలైనచో దైవభక్తి ఎక్కువ, మంచి నడవడిక గలవారై ఉంటారు. పెద్దల పట్ల గౌరవభావము, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అభిమానాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రమందు జన్మించిన వారు పెద్దవారితో పరిచయాలు బాగుగా ఉంటాయి. ధనాదాయము మొదలగునవి వీరికి సంప్రాప్తిస్తాయి. వీరి యొక్క సంతానము మంచి అభివృద్ధిలోనికి వస్తారు. సంతానము కూడా మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. ఈ పునర్వసు నక్షత్రమందు జన్మించిన వారికి సరిపడు నక్షత్రములు 1, 2, 3 పాదముల వారికి అశ్విని, ఆరుద్ర, మఖ, అనురాధ, మూల, ఉత్తరాభాద్ర. 1, 2, 3 పాదముల వారికి సరిపడని నక్షత్రములు కృత్తిక, రోహిణి, ఆశ్లేష, ఉత్తర, హస్త, ఉత్తరాషాఢ, శ్రవణం. పునర్వసు 4వ పాదానికి సరిపడి నక్షత్రములు అశ్విని, కృత్తిక, పుష్యమి, ఉత్తర, మూల, ఉత్తరాషాఢ. పునర్వసు 4వ పాదానికి సరిపడిన నక్షత్రములు మృగశిర, పుబ్బ, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, శ్రవణం. మిగిలినవి సామాన్యం. పునర్వసు నక్షత్రము వారికి అదృష్ట వారము 1, 2, 3 పాదముల వారికి శుక్రవారము, 4వ పాదం వారికి మంగళవారం. అదృష్ట దిశ 1, 2, 3 పాదముల వారికి పడమర దిశ, 4వ పాదం వారికి ఉత్తర దిశ. వీరికి కలిసి వచ్చు రంగు 1, 2, 3 పాదముల వారికి పసుపు రంగు, 4వ పాదానికి తెలుపు. ఈ పునర్వసు నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము గురు దక్షిణామూర్తి, పరమేశ్వరుడు మరియు శ్రీరాముడు. వీరు ఈ పరమేశ్వరుని, దక్షిణామూర్తిని, శ్రీరాముని యొక్క దేవతలను ఎంతగా ఆరాధించినా వీరికి అంతగా కలిసి వచ్చును. జీవితములో వృద్ధిలోనికి వచ్చును. శుభం.